అంటోంది అమెరికా విదేశాంగ శాఖ స్టేట్మెంట్. ఇది భారత కరెన్సీలో 92 కోట్లతో సమానం. ముస్తాబా ఆచూకీ చెబితే చాలని అనడంతో ఒక్కసారిగా అలజడి నెలకొంది. ముస్తాబాతో పాటు ఖమేనీ ఆఫీస్ డిప్యూటీ చీఫ్ అలీ ఆచూకీ కూడా ఇంపార్టెంట్ చెప్తున్నారు. ఇరాన్ భద్రతా అధికారి అలీ లారిజానీ సహా మొత్తం 10 మంది పేర్లను ప్రస్తావించింది అమెరికా విదేశాంగ శాఖ. ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ లేదా టోర్ నెట్వర్క్ ద్వారా చెబితే అలా చెప్పిన వారికి పునరావాసం ఇస్తామని కూడా వెల్లడించింది. యుద్ధం తొలి రోజే అయతుల్లా అలీ ఖమేనీని మట్టుపెట్టాయి ఇజ్రాయెల్ అమెరికా దళాలు. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం 15వ రోజుకు చేరుకుంది. ఇరాన్ పై భీకరంగా అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. సీనియర్ ఖమేనీని పట్టుకుంటున్నట్లుగా జూనియర్ ఖమేనీ ఆచూకీ కనుగొనడం అమెరికా ఇజ్రాయెల్ కు సాధ్యం కావడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అమెరికా ఎత్తులకు ఇరాన్ పై ఎత్తులు వేస్తుందా అని అనుమానాలు కలుగుతున్నాయి. యుద్ధం గెలిచామని చెప్పిన ట్రంప్ కు ఇప్పుడు ఎందుకు ముస్తాబా పేరు చెప్పి కలవరపెడుతున్నారనేది ప్రశ్న. సడన్ గా ముస్తాబాపై ఎందుకు కీలక ప్రకటన చేశారనేది కూడా ఒక పెద్ద క్వశ్చనే. రైట్, ఇక ఇదే అంశాన్ని సమప్ చేసి అనలైజ్ చేసి చెప్పడానికి మా కొలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. చెప్పడానికి ఓవర్ టు యు వంశీ. మనం చూస్తున్న మొత్తంగా పశ్చిమాసియా యుద్ధం అనేక మలుపులు తిరుగుతుంది శివాని. కొత్తగా ట్రంప్ అయితే ఒక కీలక ప్రకటన చేశారు. నిన్న మొన్నటి వరకు ఆ సీట్లో ఎవరైతే వచ్చి కూర్చుంటారో వాళ్లను లేపేస్తామో వాళ్ళ అంతు చూస్తామంటూ చెప్పిన ఇజ్రాయిల్ అమెరికా ఇప్పుడు ఏకంగా ఒక నజరానాను ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. మొత్తంగా అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి ఒక 3 లేయర్స్ ఎవరైతే ఉంటారో అధికారులు వాళ్ళందరినీ కూడా అంతమొందించిన పరిస్థితి అయితే మనం చూసాం. సో ఇప్పుడు కొత్తగా ఒక రకంగా చెప్పాలి అంటే ఇరాన్ గట్టి పోటీనిస్తుంది. సో అటు ఇజ్రాయిల్ అమెరికాకు ధీటుగా పోరాడుతోంది. సో యుద్ధం 2 రోజుల్లో ముగిచ్చేస్తాము. సో ఖమేనీ అంతం తర్వాత ఇంకా అక్కడ ఏం చేయాలో అదంతా చేసేస్తాం. ఇరాన్ అంతా తమ గుప్పెట్లోకి వచ్చింది. ఇరాన్ ఖచ్చితంగా మా కాళ్ల బేరానికి రావాల్సిందే అంటూ ట్రంప్ చెప్పిన పరిస్థితి. కానీ కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముస్తఫా ఖమేనీ ఏం చేస్తున్నారు, సో ఏ విధంగా నెట్వర్క్ నడిపిస్తున్నారు, ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఓవైపు గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెప్పటం, గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా దాడులు జరగటం, మరోవైపు అమెరికాకు సంబంధించిన స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ పేల్చేయటం, ఇక్కడ హార్ముజ్ జలసంధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవటం, సీ మైన్స్ ని సెట్ చేయటం. సో రకంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. చాప కింద నీరులా అయితే వాళ్ళు కదులుతున్న పరిస్థితి. అయితే సో ఇప్పుడు అసలు ఈ ముస్తఫా ఖమేనీ ఎక్కడున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయితే ఇక్కడ ఇంకొక అంశాన్ని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సో ముస్తఫా ఖమేనీ గాయపడ్డారు, ఆయన గాయాల నుంచి ఇంకా కోలుకోలేదు. సో దీనికి ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఏంటి అంటే సో ఒకటి ఫస్ట్ మొన్న ప్రకటన చేశారు, అంటే హర్మూజ్ కి సంబంధించి కీలక ప్రకటన చేసినప్పుడు సో ఎక్కడా కూడా వీడియో రాలేదు. సో తను ఎక్కడో అజ్ఞాతంలో ఉండి ఒక లేఖ ద్వారా పంపించారు తప్ప ఎక్కడ బయట నుంచి ప్రకటన చేసిన పరిస్థితులు లేవు. అంటే ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నారు, గాయపడటం వల్లనే సో ప్రపంచానికి తన మొహం చూపించలేకపోయారంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో రకరకాల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. యుద్ధం అనేక మలుపులైతే తిరుగుతుంది. సో పశ్చిమాసియాలో ఏం జరుగుతుంది అనేది ఓ రకంగా అందరినీ కలవరపెడుతున్న అంశం. అయితే ఇప్పుడు కొత్తగా ట్రంప్ $10 మిలియన్ పైగా నజరానాను ప్రకటించడం చర్చనీయాంశం అవుతుంది. అంటే సో ఇప్పటి వరకు వర్క్ చేసిన, ఇప్పటి వరకు మనం చూసాం, సో సమ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకోగలిగారు. సో ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ అదేవిధంగా అక్కడున్న ఇన్ఫార్మర్లను ఏమైనా ఇరాన్ గుర్తుపట్టగలిగిందా, సో వాళ్ళకి చెక్ పెట్టగలిగిందా, ఇప్పుడున్న కొత్త అధికారులను అదేవిధంగా కొత్త సుప్రీం లీడర్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్, మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనతో పాటు ఉప్పల లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అయ్యారు. సో లక్ష్మణ్ గారికి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారికి ఐ న్యూస్ తరఫు నుంచి నమస్కారం అండి.
ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం యుద్ధంలో ఒక కీలక మలుపు. ట్రంప్ నజరానాను ప్రకటించేశాడు. నిన్న మొన్నటి వరకు ఇరాన్ మొత్తం తమ గుప్పెట్లోనే ఉంది. సో యుద్ధాన్ని ఎప్పుడు ఆపాలంటే అప్పుడు మేము ఆపగలమంటూ చెప్పిన ట్రంప్ ఇప్పుడు కొత్తగా స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నారు? ఏం జరుగుతుందని మనం భావించవచ్చు అంటారు? ప్రభాకర్ రెడ్డి గారు, నా వాయిస్ రీచ్ అవుతుందండి మీకు? ప్రభాకర్ రెడ్డి గారు సార్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్ అన్మ్యూట్. హలో, ఎస్ సార్, నా వాయిస్ వినపడుతుందా సార్ మీకు? నాకు వినిపిస్తుంది, మీ వాయిస్ వినిపిస్తుంది. నా వాయిస్ క్లియర్ సార్. మొత్తంగా ట్రంప్ క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితి, ఇరాన్ అంతా మా చేతుల్లోనే ఉంది, ఎప్పుడంటే అప్పుడు యుద్ధాన్ని ఆపగలుగుతాము. సో మొత్తంగా మేము ఇరాన్ లో మా లక్ష్యాన్ని కూడా నెరవేర్చుకున్నామని చెప్పారు. ఇప్పుడేమో కొత్తగా ముస్తఫా ఖమేనీకి సంబంధించి ప్రకటించారు. అది ఓల్డ్ స్టోరీ. మేము ఎప్పుడు మొదలు పెడతాము, మేము ఎప్పుడు ఆపుతాము అనేది ట్రంప్ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. నౌ ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ దట్ ట్రంప్ ఈస్ నో లాంగర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ది సిచ్యువేషన్. వాళ్ళు మాట్లాడేది బట్టి చూస్తే ఈవెన్ నెతాన్యాహు కూడా మేము మాకు ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు ఆగుతుందో అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది నిన్న రాత్రి. దీన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు అమెరికా లాస్ ది కంట్రోల్, దే వాంట్ ది వార్ టు బి స్టాప్. అది పరిస్థితి అన్నమాట. అందుకనే మన ఇరాన్ న్యూ ప్రెసిడెంట్ బతుకున్నాడా లేదా, దానికి $1 మిలియన్ ఇస్తాము, ఇవన్నీ దట్ షోస్ ది వీక్నెస్ ఆఫ్ అమెరికా. కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితి ఏంటంటే ఎవరైనా న్యూట్రల్ కంట్రీస్ లైక్ రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వాళ్ళు ఇంటర్వెన్ అయ్యి దీనికి ఏదైనా సొల్యూషన్ అనుకుంటే రైట్, కానీ అమెరికా చేతుల్లో లేదు, ఈవెన్ ఇజ్రాయెల్ చేతుల్లో కూడా లేదు ఇప్పుడు వాళ్ళకి. దానికి తోడు ఈ హర్ముస్ స్ట్రైట్ లో ఏ విధమైన మూవ్మెంట్ లేదు కాబట్టి, అంటే ఇరాన్ కావాల్సిన వాళ్ళని పంపిస్తున్నారు, వద్దన్న వాళ్ళని మానేస్తున్నారు. దీన్ని బట్టి ఎకానమీ, వరల్డ్ ఎకానమీ చాలా క్రూషియల్ స్టేజ్ కి వస్తుంది, క్రిటికల్ సిచ్యువేషన్ వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇరాన్ అప్పర్ హ్యాండ్ కి వచ్చిందని చెప్పుకోవాలి మనం. సో మొత్తంగా అమెరికా మీద అయితే ఒత్తిడి కనిపిస్తుందంటారా? హర్ముజ్ లో ఇరాన్ ఏదైతే వ్యూహం పన్నిందో ఆ వ్యూహం కొంతవరకు సఫలీకృతమైందని మనం భావించవచ్చు అంటారా సార్? కొంతవరకు కాదు, చాలా వరకు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఆ హర్ముజ్ లో ఉండే, ఆ స్ట్రైట్ లో ఉండే అన్ని షిప్లు ఆగిపోయినాయి. దాని తర్వాత దాని ఇంపాక్ట్ చాలా కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా పైన, మన ఆయిల్ సప్లైస్, మన గ్యాస్ సప్లైస్ పైన దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు ఇరాన్ చేసిన పని కరెక్ట్ ఆర్ ఇరాన్ ఇస్ ఇన్ స్ట్రాంగ్ పొజిషన్ అనేది మనకు అర్థమవుతుంది. రైట్. ఒకసారి లక్ష్మణ్ గారు వాయిస్ తీసుకుందాం. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం పీటర్ హెగ్సెత్ అమెరికా రక్షణ శాఖ మంత్రి కొన్ని కీలక ప్రకటనలు అయితే చేశారు. సో ఎవరైతే ఉన్నారో ముస్తఫా ఖమేనీ కూడా గాయపడ్డాడు, ఆయన బయటి ప్రపంచానికి మొహం చూపించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. సో మొన్న చేసిన ప్రకటన, హర్ముజ్ ను దిగ్బంధం చేస్తున్నామని చేసిన ప్రకటన కూడా ఒక లేఖ ద్వారా పంపించారు తప్ప, సో ఎక్కడ ఒక వీడియో బయటికి పంపించలేకపోయారు. అంటే అక్కడ వీడియోలు ఉన్నాయి, ఇరాన్ లో కెమెరాలు ఉన్నాయి, సో ఒక వీడియో కూడా చేయలేని పరిస్థితుల్లో అజ్ఞాతంలో దాక్కున్నారు అంటూ కూడా కమెంట్ చేసిన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఈ కమెంట్స్? అంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని భావించవచ్చా? ట్రంప్ రెచ్చగొట్టే మాటలే మాట్లాడుతున్నాడు, కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన అందరినీ రెచ్చగొడుతూ ఉంటాడు. ఇక్కడ ఇజ్రాయెల్ చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమైపోతుంది అంటే, ఇందాక ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు అంత సులభంగా ఇరాన్ వదిలేస్తుందని నేనైతే అనుకోవటం లేదు. ఖచ్చితంగా ప్రతిదాడులు దాన్ని వేచి చూసి అది ఏం చేయాలనో అది చేస్తుంది తప్ప వదిలిపెడుతుందని నేను అనుకోవడం. చెప్తున్నారు మేము వదిలిపెట్టమని. అలాగే ఏవైతే మనకు ఈ ఆయిల్ సప్లై చేసేటువంటి వ్యవహారం ఉందో ఆ విషయంలో మనకు భారతదేశానికి కొంత రిలాక్సేషన్ ఇవ్వటం అన్నది కూడా ఒక రకంగా వాళ్ళ యొక్క వ్యూహంలో భాగమే అని నేను అనుకుంటున్నాను. అంటే మొదటి నుంచి కూడా ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి, మనకేం వ్యతిరేకత లేదు, అక్కడ కూడా ఏమి లేదు. కానీ కాకపోతే ఇప్పుడు ఈ పశ్చిమాసియా దేశాల మీద
అంటే ఈ ఆయిల్ కంట్రీస్ మీద దాడులు ఎక్కడైతే అమెరికా స్థావరాలు ఉన్నాయని భావిస్తున్నదో అక్కడ దాడులు చేయటం అన్నది అది కొంచెము పశ్చిమాసియా దేశాల వ్యతిరేకత కనిపిస్తున్నది. తప్పదు వాళ్ళ వ్యూహంలో భాగంగా అవి చేయక తప్పదు. కాకపోతే కొంత ఆయా దేశాల్లో కూడా నష్టం జరిగినప్పుడు వాళ్ళు కూడా వ్యతిరేకత పెంచుకోవడం తప్ప ఇరాన్ విషయంలో అమెరికాను సమర్థించే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఇతను కూడా ఏం చేస్తున్నాడంటే ట్రంప్ ఇప్పుడు ప్రగల్భాలన్నీ పాల్పుతుంటాడు. ఇప్పుడు అతను ఇప్పుడు అమ్మాయిని కనపడ్డాను, నేను కనిపెట్టే దాదాపు $10,000 మిలియన్ అంటే ఏదో 100 కోట్లు డబ్బులు ఇస్తాము పట్టుకుంటే గనక ఎక్కడో చెప్తే గనక అంటుంది. ఇక్కడ అది మీరు హోమైని లేచారు, టార్గెట్ చేశారు, ఎక్కడ ఉన్నాడో అక్కడే మిసైల్స్ వదిలారు, అన్ని జరిగాయి. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉండరా? వాళ్ళు ఎక్కడ ఉండాలి ఏంటి అనేది వాళ్ళ జాగ్రత్త వాళ్ళు లేకపోతే మళ్ళీ మీ నుంచి ప్రమాదం గుర్తింపు. లక్ష్మణ్ గారు మాట్లాడదాం. ప్రభాకర్ రెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం ట్రంప్ బీరాలు పలికినట్టుగా అయితే పరిస్థితులు కనిపించట్లేదు అనేది సుస్పష్టంగా తెలుస్తోంది. సో అట్ ది సేమ్ టైం ఒకసారి అయతుల్లా అలీ ఖమీనీ మరణం తర్వాత అక్కడ కాస్త అధికారం పగ్గాలు చేపట్టడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ని ఒక పద్ధతిగా నడిపించడం, అంటే సో యుద్ధాన్ని ఢీకొనటం అనేది అటు ఇజ్రాయెల్తో ఇటు అమెరికాతో అనేది కత్తి మీద సాము ఎక్కడికక్కడ చెల్లా చెదరైపోయింది, అధికార యంత్రాంగమే లేదు అని విర్రవీగిన ట్రంప్కు మొత్తంగా ఇరాన్ వ్యూహాలు బెడిసికొట్టినట్టుగా మనం భావించవచ్చు అంటారా? ఎస్, యాక్చువల్ గా ఇరాన్ గత 20 సంవత్సరాల నుంచి ఏదో ఒక రోజు ఇది జరుగుతుంది అనే దానికి ప్రిపేర్ అయి ఉన్నారనమాట. వాళ్ళు ఈ అమెరికా యొక్క హెగమోనీని, అంటే ప్రపంచాన్ని మేము డిక్లేర్ చేస్తాము, మా డాలరే అల్టిమేట్, ఇవన్నీ కట్టే చేసేదానికి, దాన్ని తగ్గించేదానికి ఇప్పుడు అన్ని దేశాలు ఏకమవుతున్నాయి. ఉదాహరణకి ఈవెన్ రష్యా, చైనా కూడా ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఈ అమెరికా వాళ్ళు చేసేటువంటి మేమే గొప్ప, మా డాలరే గొప్ప అనే దాన్ని తగ్గించాలని మాత్రం ప్రయత్నం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు షియా సున్నీతో పాటు ఈ అరబ్ కంట్రీస్ ఉన్నాయి చూసారా, ఇరాన్ షియా అవుతాయి, మిగతావన్నీ సున్నీ కంట్రీస్. వాళ్ళకి ట్రెడిషనల్ గా వాళ్ళకి ఎనిమిటీ ఉండేది, అది ఇప్పుడు వాళ్ళు తీసేసుకుంటున్నారు. అందరం కలుద్దాము, ఇదేంటిది మనకి ఇలా ఎవరి సబ్సర్వియన్స్ కింద ఉండాల్సిన అవసరం ఏముంది అనే లెవెల్కి వచ్చారు. అందుకని ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కొంచెం ఇంటర్వెన్ అయ్యి, సౌదీ అరేబియా ఇంటర్వెన్ అయిపోయి, ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఇరాన్ తో కలిసి షియా లేదు సున్నీ లేదు ఉన్నా కూడా మనం కలిసి ఉండాలి, ఈ అమెరికా యొక్క మొత్తం మీద ట్రంప్ వాళ్ళందరినీ ఏకం చేశాడంటారు. అంత తప్పకుండా చేశాడు. అదే కాదు, ఈవెన్ చైనా, రష్యా కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అందరికి కనపడేది ఏంటంటే ఏంటి ఎన్ని రోజులు ఈ అమెరికా డామినేషను, అది వాళ్ళకి అవసరమా లేకపోతే ఇది నిజమా అనేది ఈ లెవెల్కి వచ్చేసారు ఇప్పుడు అందరూ. ఇప్పుడు అందరికి తెలిసింది ఏంటంటే మనం అల్టిమేట్ గా వీ హావ్ టు షో అమెరికా ఇట్స్ ప్లేస్. లక్ష్మణ్ గారు, మరలా ట్రంప్ కొత్త రాగాన్ని అందుకున్నాడు. ఇప్పుడు బాధ్యతలు చేపట్టిన ముస్తఫా కమేనీ కానీ ఉన్న అధికారులందరూ కానీ ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారు. సో అందుకే వాళ్లను కూడా వేటాడాల్సిన బాధ్యత మాపై ఉందంటూ చెప్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఎక్కడి వరకు వెళ్ళబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు ఉగ్రవాదం అనేది ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే ఏ దేశాలు నడుచుకోవాలి కాదు ఎవరు చెప్పారు. కాబట్టి వాళ్ళు ఎందుకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు? అది న్యాచురల్ గా జరిగిందా, దురుద్దేశంగా జరిగిందా అనేది చూడాలి. అక్కడ షెల్టర్ అయితే ఇస్తున్నారు అనేది వచ్చింది, ఇక్కడ తయారవుతున్నారు అనేది కూడా వచ్చింది, ఏది ఇరాన్ లో. అలాగే ఇందాక మతపరమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు షియాలు సున్నీలు అనేటువంటిది వాళ్ళకి తీవ్రంగా ఉంటుంది వాళ్ళ మనసుల్లో. అలాంటిది ఇప్పుడు లేదు, మనమంతా ఒకటిగా ఉండాలా, ఇస్లాం మతం అనేది ప్రాతిపదికన మన దేశాలు ఒకటిగా ఉండాలా అనే దాని మీద మళ్ళీ స్లోగన్ పెట్టారు. ఇప్పుడు సో సక్సెస్ అవుతుందా కాదా అనేది మనం ఊహించలేం, కానీ సక్సెస్ అయ్యి ఒకటిగా ఉంటే మంచిదే. లేకపోతే అంటే అమెరికా నంబర్ 1 లో ఉన్నాము, మా డాలర్ డామినేట్ చేస్తుంది, మేము ప్రపంచాన్నంతా
శాసిస్తాము, మేము యుద్ధం ఆపంటే ఆపాలి, మీరు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనొద్దు అంటే కొనొద్దు, ఇట్లా ఎవరైనా ఆదేశిస్తారండి? ఈ ఆధునిక యుగంలో వాళ్ళ పెత్తనం ఇతర దేశాల దేనికి అమెరికా పెత్తనం? ఆయన ఎవరు? ఇప్పుడు మన భారతదేశాన్ని మీరు అనొద్దు, నేను పర్మిషన్ ఇస్తే మీరు కొనండి అనే పద్ధతిలో మాట్లాడతాడు. మనం ఏమన్నా అమెరికాకు బానిసలము, లేకపోతే అమెరికా కంట్రోల్లో మనం ఉన్నాము? ఏం చెప్తాడు అతను? సో మన దేశము, మన యొక్క పరువు ప్రతిష్టలు మనకు చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనం చాలా బ్యాలెన్స్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని విపత్కర పరిస్థితులు తీసుకొచ్చినా కూడా ఇక్కడ మన దేశంలో ప్రశాంతంగా ఎందుకుంటుంది మరి? ఇక్కడ పరిపాలన వాళ్ళు చాలా తూచి మోడీ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అట్లానే గల్ఫ్ కంట్రీస్ కనిపిస్తూ లేదు మోడీ గారు. మనకి ఆయిల్ సప్లై బాగానే జరుగుతుంది. సరే, కొత్త విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కదా. విపరీతంగా సాయంత్రం అయితే పని పాట లేకుండా కార్లు వేసుకొని తిరిగే వాళ్ళు ఉంటారు, కొంచెం మానేస్తారు. ఏంటి తప్పు? అయితే లక్ష్మణ్ గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. తన అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధాలను ఆపుతానన్న ట్రంప్ అసలు ఇప్పుడు యుద్ధంలోకి తనే దిగిన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు? మొత్తంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపేస్తా అన్న ట్రంప్ ఇప్పుడు మొత్తంగా ఈ యుద్ధంలో కూరుకుపోయాడు. సో అమెరికన్ ప్రజలకు ఏం సమాధానం చెప్పబోతున్నాడు? ప్రపంచానికి ఏం స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు? ఏం సందేశం ఇస్తాడు మరి? ప్రపంచ శాంతి కావాలి, నేను యుద్ధాన్ని ఆపేస్తాను, యుద్ధాలు మంచిది కాదని చెప్పినోడు నువ్వు తనే యుద్ధానికి దిగాడు. నేను అసలు సర్వనాశనం చేసేస్తాను ఇరాన్ అని చెప్పినాడు కదా. నిన్న కూడా ఇప్పటికే అదే చెప్తున్న పరిస్థితి, ఇరాన్ సర్వనాశనం చేస్తాను అంటున్నాడు కదా, సర్వనాశనం చేస్తామంటున్నాడు కదా. అయితే ఇక్కడ ట్రంప్ స్టేట్మెంట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఉగ్రవాదాన్ని నేను సర్వనాశనం చేస్తానంటే ప్రపంచం అంతా కూడా మద్దతు ఇస్తుంది, కానీ ఇరాన్నే సర్వనాశనం చేస్తా అంటాను ఎలా చూడాలంటే? అంటే ఇరాన్ మొత్తం కూడా ఉగ్రదేశంగా చూస్తున్నాడా? ఇరాన్ విషయంలో ఏదో జరిగితే మిగతా దేశాలు ఎందుకు భయపడతాయి? ఇరానే భయపడడం లేదు. మేము సంవత్సరమైన యుద్ధం చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఎలా భయపడ్డారు? అవును, ఆయన చెప్తున్నాడు కానీ అయిపోయింది ఇరాన్ పని అని. వాళ్ళే అలా చెప్పడం లేదు కదా. మేము మా దగ్గర అన్ని పరికరాలు ఉన్నాయి, మేము సంవత్సరం పాటు యుద్ధం చేస్తా పోతామని చెప్తున్నారు కదా. రైట్. ప్రభాకర్ రెడ్డి గారు, 15వ రోజుకి యుద్ధం చేరుకున్న పరిస్థితి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా చూసాం. రష్యా కూడా 2-3 రోజుల్లో, అంటే ఒక వారం లోపే యుద్ధాన్ని ముగిస్తా అన్న పరిస్థితి అయితే కనిపించింది. కానీ ఇప్పటికీ ఆ యుద్ధం కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఇటు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం కూడా చూస్తే, సో మేము ముగించేస్తాము ఇక ఖమేనీ అంతమైపోయిన తర్వాత, అంటే ఫస్టే వీళ్ళు లక్ష్యాన్ని టార్గెట్ చేశారు. ఆ తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ 2 అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో ఇజ్రాయిల్, అమెరికా లక్ష్యం నెరవేరింది, సరే ఖమేనీ అంతమైపోయిన తర్వాత ఇప్పుడు ముస్తఫా ఖమేనీ క్లియర్ కట్ గా చెప్తున్నాడు, పిల్లల మరణాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది, ఆ పగను మేము తీర్చుకుంటాం. అదేవిధంగా మా సుప్రీం లీడర్ హత్యకు సంబంధించి కూడా మేము మా టార్గెట్లు మాకున్నాయని చెప్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలి 2 స్టేట్మెంట్స్? యాక్చువల్ గా అమెరికా వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. పర్టికులర్ గా ఈ ట్రంప్ వచ్చిన తర్వాత మేము ప్రపంచాన్ని శాసిస్తాము అనేటువంటి లెవెల్కి వెళ్ళిపోయారు. అది నిజం కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ప్రపంచంలో అన్ని చోట్ల ప్రజాస్వామ్యం ఉండేటువంటి ప్రభుత్వాలని మేము సపోర్ట్ చేస్తాము. ఎక్కడైతే అవి లేవో, డిక్టేటర్షిప్ ఉందో, అవి మాకు ఎనిమీస్ అని చెప్పి వీళ్ళు అమెరికా ఒక స్టాండ్ తీసుకుంది. దానికోసం అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ కానీ మొన్న ఇంకా ఇక్కడ చేశారు. ఇప్పుడు ఉదాహరణకి యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని చూస్తే అది ఐసోలేటెడ్ గా కనిపిస్తుంది. యుక్రెయిన్ వల్ల మిగతా దేశాలు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కాలేదు. కానీ ఇక్కడ మాత్రం గల్ఫ్ కంట్రీస్ లో ఈ ఇరాన్ వార్ వల్ల అనేక దేశాలు ప్రపంచంలో, ఇంక్లూడింగ్ మన ఇండియా, చైనా, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ రిజర్వ్స్ వల్ల, గ్యాస్ రిజర్వ్స్ వల్ల వాటి ప్రభావం బాగా పడుతుంది. వీళ్ళకి వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ మీరు చేసింది తప్పు అనేది చెప్పాలి అని ప్రపంచ దేశాలన్నీ ఏకమవుతున్నాయి. చైనా, రష్యా ఇవి కలిసిపోయి వాళ్ళు మేము ఎంతైనా సపోర్ట్ చేస్తాము, ఈ సోకాల్డ్ హెగమనీ ఆఫ్ ట్రంప్, అమెరికా, డాలరు, ఇవన్నిటినీ
దారికి తెచ్చుకోవాలి అనేటువంటి ఐడియా వచ్చేసింది. ఇప్పుడు మీరు చూస్తే మనకు తెలియకుండానే సౌదీ అరేబియా, పాకిస్తాన్ కలిసిపోయి, అట్లాగే చైనా, రష్యా కలిసిపోయి వాళ్ళు అమెరికాకి ఒక లెసన్ టీచ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు అమెరికాకి అంత కంట్రోల్లో లేదు. వాళ్ళకు ఉన్నటువంటి గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఉన్న ఆ హెగమోనీని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ట్రంప్ చేసినటువంటి ఈ వితండవాదాన్ని కట్టేలు చేసేదానికి కూడా ప్రపంచ దేశాలన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు. సో మొత్తంగా ట్రంప్ కే చిక్కులు వచ్చి పడుతున్న పరిస్థితి అంటారా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో? ట్రంప్ కి యాక్చువల్ గా ఆయన బతిమాలుతున్నాడు. ఇప్పుడు అందరికి ఫోన్లు చేస్తున్నాడు. అందరి హెడ్స్ ఆఫ్ దిస్ కంట్రీస్ కి ఫోన్ చేసి మీరు ఏదో చేయండి, మీరు ఆపండి అనే లెవెల్కి వెళ్ళిపోయినాడు. అంటే దట్ షోస్ హిస్ వీక్నెస్. అట్లాగే ఆయన ఏమనుకున్నాడంటే ఇరాన్ లో ఖొమేనీని చంపేసి వాళ్ళందరినీ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ని వాళ్ళని చంపేస్తే వెంటనే అక్కడ రెవల్యూషన్ వచ్చేస్తుంది, అక్కడ ఇస్లామిక్ కన్జర్వేటిజం పోతుంది అని అనుకున్నాడు. అయితే ప్రభాకర్ రెడ్డి గారు మీరు చెప్తున్నట్టుగా యుద్ధం కన్నా ముందు అక్కడ కాస్త ప్రజల్లో తిరుగుబాటు ఉన్న వాస్తవమే. కానీ సో ఎప్పుడైతే యుద్ధం జరిగిందో, సుప్రీం లీడర్ హతమైన తర్వాత సో ఇరాన్ సార్వభౌమత్వం మీద దాడి జరిగినట్టుగానే అక్కడ ప్రజలు భావించారు. ఈ వ్యూహం బెడిసికొట్టింది అనుకోవచ్చా ట్రంప్ది? డెఫినెట్ గా బెడిసికొట్టింది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక కంట్రీలో బాగా వాళ్ళు విసిగెత్తిపోయి ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిపోయినప్పుడు ఏదైనా ఇట్లాంటి వేఅవుట్ వచ్చినప్పుడు అందరూ ప్రజలు సపోర్ట్ చేస్తారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు ఇరాన్ లో. వాళ్ళు చనిపోయినారన్నా కూడా నెక్స్ట్ డే వాళ్ళు మేము కంట్రోల్లో ఉన్నాము, మేము ఎలక్ట్ చేసుకుంటున్నాం మా లీడర్తో మేము పోరాటం కంటిన్యూ చేస్తాము అనే లెవెల్కి వెళ్ళిపోయారు. అందుకనే వాళ్ళు కొత్తగా ఎన్నుకున్నటువంటి ఆ ఖొమేనీ కొడుకుని చనిపోయాడు, ఆయన చనిపోతున్నాడు, ఆయన బాగలేడు, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు అనేటువంటి ఈ స్టోరీస్ అంతా చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీ ఫెయిల్ అయిపోయింది. ప్రపంచం ఇరాన్ అంతా ఎక్స్ప్లోడ్ అయిపోతుంది, ప్రజలంతా అంటే ఒక రకంగా ఏంటంటే అక్కడ కన్జర్వేటివ్ గా బుర్కాలు, తర్వాత ఉమెన్ కి రైట్స్ ఇవన్నీ కట్టేలు చేయబడ్డాయి. వాళ్ళందరూ తిరగబడతారు అనుకున్నారు. అలాంటిది ఏమి జరగలేదు. అట్లాగే మీకు వెనిజువేలా అనుకుంటా అందరూ చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే వెనిజువేలాలో చాలా ఈజీగా నేను ఆ ప్రెసిడెంట్ కు దింపేశాను, నేనే ప్రెసిడెంట్ వెనిజువేలాకి అనే పొగురు వచ్చేసింది ట్రంప్ కి. అలాగే ఇరాన్ లో కూడా జరుగుతుంది అనుకున్నాడు, కానీ అలాంటిది ఏం జరగడం లేదు ఇక్కడ. ఇది ఇరాన్ ఈజ్ ట్రెడిషనల్లీ వెరీ బిగ్ కంట్రీ విత్ లాట్ ఆఫ్ హిస్టారికల్ వాళ్ళకి స్టాండ్ ఉంది వాళ్ళకి. వెనిజువేలా మాదిరి కాదు. అందుకనే ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయాడు అనమాట. లక్ష్మణ్ గారు, నిన్న చూసాం మనం. సో ఇరాన్ కు సంబంధించిన కొంతమంది లీడర్లు ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొన్న పరిస్థితి. ఓ రకంగా ఇటు ట్రంప్ కు అటు నెతన్యాహు కూడా వాళ్ళు ఒక సవాల్ విసిరారని చూడొచ్చు ఆ ర్యాలీలో పాల్గొనడం. అంటే మేము స్ట్రాంగ్ గా ఉన్నాము, మా నాయకత్వం మాకు పటిష్టంగానే ఉంది, యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము తలొగ్గాల్సిన పరిస్థితి లేదని చెప్పి ఓ వార్నింగ్ ఇచ్చినట్టేనా ఆ ర్యాలీ ద్వారా? అంతే కదా. మరి ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క బాంబింగ్ వలన ఎంత నష్టపోయారో పలారా ప్రజలు చూస్తున్నప్పుడు వాళ్ళలో ఐకమత్యం అనేది ఆటోమేటిక్ గా రావాలి, వస్తుంది కూడా. ఇంత దారుణంగా దాడులు చేస్తున్నారు మా మీద అనేది వచ్చినప్పుడు అక్కడ మతపరంగా విభేదాలు ఉన్నప్పటికీ, ఖొమేనీ మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఎందుకంటే ఆయన డిక్టేటర్ గా వ్యవహరించాడని. కానీ ప్రజలందరూ కూడా మొదటి రోజు మాత్రము కొంత వ్యతిరేకత చూపించినా కూడా, ఆయన చనిపోయినందుకు కొంతమంది ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు అందరూ ఒకటైపోయి ఈ దాడులను ఖండిస్తున్నప్పుడు ప్రభుత్వానికి మద్దతుగా ర్యాలీలు కూడా చేస్తున్నారు. సో ఒక రకంగా ప్రజల్లో ఐక్యత రావడం అనేది మంచి పరిణామమే. బట్ ఏం జరుగుతుంది ఏమిటి అనేది ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు రాను ఒత్తిడి అయితే పెరుగుతుంది ఖచ్చితంగా అమెరికా మీద. ఇతర దేశాలు అంటే ప్రత్యేకించి పశ్చిమాసియా దేశాలు కూడా వ్యతిరేకత పెంచుకుంటాయి. ఆ డాలర్ డామినేషన్ అనేది తగ్గకపోతే ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. మరి ఆ ఎకానమీ సిస్టమ్ ఎందుకు అలా తయారైపోయింది అన్నది మరి ఐక్యరాజ్య సమితి అంటారు, రకరకాల వాటన్నింటినీ కూడా ట్రంప్ నిర్వీర్యం చేసిన పరిస్థితి కదా.
యా రైట్. ప్రభాకర్ రెడ్డి గారు, ఫైనల్ గా చూస్తున్నాం. సో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లకి ఎలా అయితే వదిలేసి వచ్చారో, సో ఇప్పుడు ఇజ్రాయెల్ ని కూడా అలానే వదిలేస్తాడంటారా ట్రంప్ మధ్యలో? ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సో ఇజ్రాయెల్ ని తన పాపాన తాను వదిలేసే పరిస్థితులు కనిపిస్తున్నాయా? సో ఏం జరగబోతుంది అనుకోవచ్చు? చివరి వరకు ఇజ్రాయెల్ అండగా ఉంటాడా? ఆఫ్ఘనిస్తాను, అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పైన కూడా పూర్తిగా సత్ఫలితాలు ఇవ్వలేదు. వాళ్ళు ఏదో ట్రై చేసి అంతకు ముందు రష్యా చేసింది, తర్వాత అమెరికా చేసింది, ఫైనల్ గా వాళ్ళు విత్డ్రా అయిపోయినారు. కానీ ఇరాన్ అట్లాంటిది కాదు. ఇరాన్ ఈజ్ ఎ బిగ్ కంట్రీ. ఇరాన్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, ఆయిల్, గ్యాస్ ఉన్నాయి. అట్లాగే హిస్టారికల్ గా ఒక 2-3 వేల సంవత్సరాల నుంచి ఇరాన్ కి ఒక చరిత్ర ఉంది. వాళ్ళ మీద మిగతా చిన్న చిన్న కంట్రీస్ చేసినట్లు చేసి మేమేదో డామినేట్ చేస్తాం అనుకున్నారు. అది ఎప్పుడు సాధ్యం కాలేదు. ఇంతవరకు అమెరికా ఎన్నోసార్లు చేసింది కానీ అది ఎప్పుడు ఇరాన్ లో సక్సెస్ కాలేదు. జిమ్మీ కార్టర్ టైం నుంచి అంటే దురదృష్టం ఏంటంటే, ఓకే ఇరాన్ లో కన్జర్వేటివ్, ఖొమేనీ లాంటి వీళ్ళందరూ వాళ్ళు చాలా డెమోక్రసీ కాకుండా తర్వాత ఉమెన్ రైట్స్ తొక్కేసి ఇలాంటివన్నీ చేస్తున్నారని అంటున్నారు. కానీ ఇరాన్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప్పాల లక్ష్మణ్ గారికి ఐ న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా యుద్ధం అయితే మరో టర్న్ తీసుకుంది.